అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారాలు. ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తులు అత్యంత భక్తితో కొలుస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయంలో భక్తి యోగంలో ఉండే 20 శ్లోకాలను కూడా పఠిస్తారు. అది కుదరకపోయిన పక్షంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠిస్తారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం. అవకాశం ఉన్నవారు ఆలయ దర్శనానికి వెళ్తారు. క్రమశిక్షణతో కూడిన దైవ దర్శనం పుణ్యప్రదం, మోక్షదాయకం. దర్శన సమయంలో భగవంతుణ్ణి ఆపాదమస్తకం కనులారా భక్తితో వీక్షించి తోటివారికి దర్శన భాగ్యం కలిగించిన ఎడల అత్యంత మోక్షదాయకం. ఉండే 11 స్థానాలలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఈ ఏకాదశి వ్రతం అంత ముఖ్యం. ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ధన్యవాదములు.